నమస్కారం వెస్ట్ ఛానల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నేడు అంతర్జాతీయ నర్సుల దినోత్సవం. పిఠాపురం నియోజకవర్గానికి చెందిన ప్రభుత్వ స్టాఫ్ నర్సులతో పవన్ భేటీ. విశిష్ట సేవలు అందించిన 8 మంది నర్సులకు సత్కారం. టీడీపీ పార్టీ సిద్ధాంతాలు నచ్చి అనేక మంది పార్టీలకు వస్తున్నారన్న సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమ. వివిధ రాజకీయ పార్టీలకు చెందిన సుమారు 215 మంది పార్టీలో చేరిక. పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించిన ఉమ. భారత్ పాకిస్తాన్ల మధ్య యుద్ధం ఆగిపోవడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారన్న ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్. యుద్ధం జరిగితే ఎంతో నష్టం జరిగేది అని వ్యాఖ్య. అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా పిఠాపురం నియోజకవర్గానికి చెందిన ప్రభుత్వ స్టాఫ్ నర్సులతో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. విశిష్ట సేవలు అందించిన 8 మంది నర్సుల్ని ఉప ముఖ్యమంత్రి సత్కరించారు. వైద్య రంగంలో నర్సులు అందిస్తున్న సేవలు అనన్య సామాన్యమని, ఫోరెన్స్ నైటింగేల్ స్ఫూర్తితో రోగులకి స్వస్థత కలిగేలాగా వ్యక్తికి గౌరవాన్ని తీసుకువస్తున్నారని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కొనియాడారు. నిస్వార్థంగా వారు అందించే సేవలు వెలకట్టలేనివని చెప్పారు. విధి నిర్వహణలో ఎంతో మంది రోగుల ప్రాణాలు కాపాడుతున్న నర్సుల సేవలను ఎవరూ మర్చిపోరని తెలిపారు. మహమ్మారి కరోనా సమయంలో ప్రాణాలను సైతం లెక్క చేయకుండా నర్సులు చేసిన సేవలు ప్రశంసనీయమని పేర్కొన్నారు. ఇక ఇటీవల సింగపూర్ లో తన కుమారుడు మార్కు శంకర్ పాఠశాలలో సంభవించిన అగ్ని ప్రమాదంలో గాయపడ్డ తర్వాత ఆసుపత్రిలో చేరాడని, అక్కడ నర్సులు చేసిన సేవలు చూసినప్పుడు మరొకసారి వారి కష్టం గుర్తించిందని తెలిపారు. అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా వారిని కలవటం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని జనసేనాని పేర్కొన్నారు. టీడీపీ ప్రభుత్వ సుపరిపాలన పార్టీ సిద్ధాంతాలకి ఆకర్షితులై టీడీపీలో చేరుతున్న ప్రతి ఒక్కరికి ఆహ్వానం పలుకుతున్నట్లు ప్రభుత్వ విప్ శాసనసభ్యులు బోండా ఉమామేశ్వరరావు తెలిపారు. పార్టీలో చేరుతున్న ప్రతి ఒక్కరూ పార్టీ నిబంధనలకి కట్టుబడి పార్టీ అభివృద్ధికి పనిచేయాలని అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారంలో భాగస్వాములు కావాలని బోండా ఉమా పిలుపునిచ్చారు. సెంట్రల్ నియోజకవర్గంలోని 27వ డివిజన్ పరిధిలోని దుర్గాపురం సాంబమూర్తి రోడ్డు రజక కళ్యాణ మండపంలో సుమారు 215 మంది వివిధ రాజకీయ పార్టీలకు చెందినటువంటి నాయకులు, కార్యకర్తలు, వంగవీటి రాధారంగ మిత్రమండలి విగ్రహ కమిటీ సభ్యులు, వివిధ స్వచ్ఛంద సంస్థలకు చెందినటువంటి నేతలు, కుల సంఘాల నేతలు, టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు, ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామేశ్వరరావు సమక్షంలో టీడీపీలో చేరారు. టీడీపీలో నూతనంగా చేరిన వారికి పార్టీ కండవాలు కప్పి తెలుగుదేశం పార్టీలోకి బోండా ఉమా ఆహ్వానించగా నియోజకవర్గ కోఆర్డినేటర్, డివిజన్ ఇన్ఛార్జు నవనీతం సాంబశివరావు ఆధ్వర్యంలో ఈ చేరికలు జరిగాయి. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు మాట్లాడుతూ 27వ డివిజన్ లో తెలుగుదేశం పార్టీకి బలమైనటువంటి నాయకత్వం ఉందని, గతంలో చేసినటువంటి వారు కానీ, ఇప్పుడు చేస్తున్నటువంటి వారు కానీ, భవిష్యత్తులో రాబోయేటువంటి వారు కానీ పూర్తిగా పార్టీకి అనుకూలంగా నడిచేటువంటి నేతలు అని, ఇప్పుడు పార్టీలకు వచ్చినప్పుడు వంటి వారు కూడా క్రమశిక్షణతో పార్టీ నియమ నిబంధనలకి అనుగుణంగా పార్టీలో పనిచేయాలని చెప్పి సూచనలు చేశారు. ఇదే సందర్భంగా సాంబమూర్తి రోడ్డులో ఉన్నటువంటి వాకర్స్ పార్కులో పొట్టి శ్రీరాముల విగ్రహాన్ని ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు ఆవిష్కరించారు. నియోజకవర్గంలో మరి ఇక్కడ 2024 జరిగిన ఎన్నికల్లో మళ్ళీ నేను శాసనసభ్యుడిగా ఎన్నికైనాక, తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినాక పెద్ద ఎత్తున ప్రజాసేవ చేయడానికి ఉత్సాహవంతులైనటువంటి రాజకీయాల్లో ఉండే నాయకులందరూ కూడా తెలుగుదేశం పార్టీలో చేరుతూ ఉన్నారు. ఇప్పటికే అనేక మంది తెలుగుదేశం పార్టీలో 9 నెలల్లో చేర్చుకోవడం జరిగింది. ఇవాళ 27వ డివిజన్లో డివిజన్ పార్టీ అధ్యక్షుడు జయరాజు, అలాగే ప్రధాన కార్యదర్శి సురేష్, నవనీతం సాంబశివరావు, ఇంకా డివిజన్ నాయకుల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున 170 మంది వరకు వివిధ పార్టీలు నుంచి ఈరోజు టీడీపీలోకి జాయిన్ అయ్యారు. వాళ్ళందరినీ సెంట్రల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కుటుంబంలోకి హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ రోజున జాయిన్ అయినటువంటి నాయకులతో ఈ డివిజను వన్ సైడ్గా రేపు రాబోయే రోజులు ఈ ఎన్నికలు జరిగిన 90% ఓట్లతో గెలవబోతూ ఉంది. గత ఎన్నికల్లో కూడా అత్యధిక మెజార్టీతో ఈ నియోజకవర్గంలో నేను శాసనసభ్యుడిగా జిల్లాలోనే అత్యధిక మెజార్టీతో ఎన్నికయ్యాం. ప్రజలకి నిత్యం అందుబాటులో ఉంటున్నాం. ఏ సమస్య వచ్చినా పెన్షన్లు కానీ, ముఖ్యమంత్రి సహాయ నిధి కానీ, ఇళ్ల పట్టాల విషయం కానీ, రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, లైట్లు కానీ, దేనికైనా సరే జవాబుదారీతనంగా మా డివిజన్ పార్టీ నాయకులు కానీ, ఎమ్మెల్యే కార్యాలయం కానీ పనిచేస్తూ ఉంది. కాబట్టి ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చుకుంటూ ముందుకెళ్తా ఉన్నాం. ఉన్నటువంటి ప్రతి సమస్యని తీర్చుకుంటూ ముందుకెళ్తా ఉన్నాం. రాబోయే రోజుల్లో కూడా ఈ చేరికలు మరింత ముమ్మరంగా ఉంటాయి. వన్ సైడ్గా రాబోయే ఎన్నికలు జరుగుతాయి. కాబట్టి ఇవాళ చేరినటువంటి పార్టీ నాయకులందరూ కూడా
తగిన ప్రాధాన్యతని గౌరవాన్ని కూడా ఇచ్చి వాళ్ళని అన్ని రకాలుగా చూసుకుంటామని తెలియజేసుకుంటూ 27వ డివిజన్ తెలుగుదేశం పార్టీ కమిటీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే ప్రభుత్వ బోండోమేశ్వర గారి ఆశీస్సులతో ఈరోజు 215 మంది తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవటం జరిగింది. వీరందరికీ కూడా ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా బోండమ్మ గారు తెలుగుదేశం పార్టీ టవల్ కప్పి పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. వీరిలో ప్రధానంగా రాధారంగ మిత్రమండలి విగ్రహాల కమిటీ యావత్తు పూర్తిగా వచ్చింది. డివిజన్లోని వైసీపీ నాయకులు చోటా మోటా నాయకుల దగ్గర నుంచి పెద్ద నాయకుల వరకు అందరూ ఏకపక్షంగా చేరినటువంటి పరిస్థితి. అదేవిధంగా గులాబీ తోట వెల్ఫేర్ అసోసియేషన్ పెద్దలు జాయిన్ అయ్యారు. దుర్గాపురంలో ఉన్నటువంటి సామాజిక వర్గాలకు చెందినటువంటి పెద్దలు వచ్చారు. హాకర్స్ జాయిన్ అయ్యారు, ఆటో వర్కర్స్ జాయిన్ అయ్యారు. ఎస్సీలకు సంబంధించినటువంటి పెద్ద ఎత్తున కార్యకర్తలు ఇప్పుడే జాయిన్ అయినటువంటి పరిస్థితి ఉంది. తెలుగుదేశం పార్టీ ఈ 9 మాసాలకు చేసినటువంటి సంక్షేమాన్ని అభివృద్ధిని చూసి వీరందరూ కూడా ఇక్కడ అభివృద్ధి దొరుకుతుంది, పేద ప్రజలందరికీ సంక్షేమం దొరుకుతుంది. అందులో బోండమ్మ గారి సెంట్రల్ నియోజకవర్గంలో ఇప్పటికే 180 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేయటమే కాకుండా 90 కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేపించి వర్క్కి సంసిద్ధమయ్యారు. ప్రతి ఒక్క కార్యకర్తని నాయకుడు చేసేటువంటి బాధ్యత బోండమ్మ గారు తీసుకునే డివిజన్ నాయకత్వం దగ్గర నుంచి అనుబంధ సంఘాల దగ్గర నుంచి ప్రజాస్వామ్య వ్యవస్థలో యుద్ధం కంటే చర్చల ద్వారా పరిష్కారం చేసుకోవటమే మంచిదని విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తెలిపారు. మరొకసారి ఉగ్రవాద చర్యలు జరిగితే భారతదేశం ఏ విధంగా స్పందిస్తుంది అనేది స్పష్టమైందని, ప్రధాని మోదీ నాయకత్వాన్ని ప్రజలు అభినందించవలసిన అవసరం ఉందని చెప్పారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం 8వ డివిజన్ పెట్టింగేల్పేట కామాక్షి మెస్ ఏరియాలో ప్రజా సమస్యలపై ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ స్పందించారు. ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలకి ఇస్తరి బండి పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడారు. భారతదేశం పాకిస్తాన్ల మధ్య యుద్ధం ఆగిపోవటం వలన ప్రజల మనశ్శాంతిగా ఉన్నారని చెప్పారు. ఉగ్రదాడులపై కేంద్ర ప్రభుత్వం సీరియస్ గా స్పందించడంతో చర్చలకి వచ్చారని అన్నారు. యుద్ధం వలన ఎంతో నష్టం జరుగుతుందని, చర్చల ద్వారానే సమస్యల్ని పరిష్కరించుకోవటం మంచిదని అన్నారు. ఉగ్రదాడులపై దేశ ప్రజలు ఎంతో రగిలిపోతున్నారని, ప్రధాని మోదీ నాయకత్వంలో ఉగ్రవాదాన్ని అణచివేసేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని, ప్రజలు కూడా అండగా ఉండాలని కోరారు. భారతదేశం యుద్ధ వాతావరణం నుంచి బయటికి రావడం అనేది తాత్కాలికంగా ప్రజల్లో ఉన్న మనోభావాల్ని ఇబ్బంది గురైన యుద్ధం అనేది అందరికీ కూడా మంచిది కాదు. ఇవాళ ఇంత ప్రజాస్వామిక దేశంలో నాగరికత పెరిగిన తర్వాత యుద్ధాల కంటే పరిష్కారాలే మేలు. కానీ పాకిస్తాన్తో అలాంటి పరిస్థితులు కనపట్టలేదు. ఎప్పుడు కూడా నిరంతరం వాళ్ళు ఏదో రకంగా భారతదేశం మీద ఉగ్రదాడులు చేస్తూ ఉన్నారు. ఈసారి ఉగ్రదాడులు చేస్తే అది యుద్ధంగా మేము ప్రకటిస్తామని చెప్పి మోడీ గారు కూడా చెప్పారు. అన్ని విషయాలు కూడా ప్రజలందరూ కూడా అన్ని కోణాల్లో ఆలోచించి మనం కూడా ప్రభుత్వానికి అండగా నిలవాల్సిన అవసరం ఉంది. పాకిస్తాన్ చేసిన అనేకమైన కార్యక్రమాలు ప్రతి ఒక్క మనసులో కూడా బాధాకరంగా, ఈవెన్ ముస్లిం సోదరులు కూడా అనేక మంది చాలా బాధపడుతూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితి పాకిస్తాన్ చేయటం వలన ఇక్కడ ఇలాంటి వాతావరణం ఏర్పడుతూ ఉంది. పాకిస్తాన్ చేసిన చాలా తప్పని ఓవైసీ స్వయంగా ఇది ఘోరాతి ఘోరం పాకిస్తాన్ ఈ విధంగా చేయడం అని ఆయన స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. అందువల్ల ఈ యొక్క పరిస్థితుల్ని అందరూ కూడా మంచి మనసుతో ఆలోచన చేసి సమీక్షించి ప్రధానమంత్రి గారికి అండగా ఉండాలి. ప్రధానమంత్రి గారు కూడా పౌరుషం కలిగిన వ్యక్తి. ఖచ్చితంగా ఇలాంటి ఇంకొకసారి ఉగ్రవాదులు అలాంటి ప్రయత్నం చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటామనే భయం ఈ రోజున పాకిస్తాన్లో వచ్చిన సందర్భాన్ని ఒకసారి మనం ఆలోచన చేసి మనందరం కూడా సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. నిరుపేదలైన రజక కుటుంబానికి చెందిన వ్యక్తికి వారు ఆర్థిక సాయం కింద బండి కావాలి, ఇస్త్రీ చేసుకుంటానని ఎమ్మెల్యే గారిని సంప్రదించి 2 నెలల్లోపని ఈ బండి శాంక్షన్ చేయడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇక్కడ ప్రతిరోజు వాళ్ళ భార్య హ్యాండిక్యాప్డ్, అలాంటి వ్యక్తులకి ప్రతిరోజు కూడా ఎమ్మెల్యే గారి ఆఫీస్కి వెళ్ళి ఏదన్నా చిన్న సాయం అడిగితే వెంటనే స్పందించేందుకు ఎమ్మెల్యే గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకున్నా. అదేవిధంగా మా డివిజన్లో కూడా ఆయన అభివృద్ధి కోసం కృషి చేస్తున్నందుకు ఎమ్మెల్యే గారికి మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. ఉగ్రవాదుల్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్తో జరిగిన పోరాటంలో ప్రాణాలు వదిలిన వీర జవాన్ల త్యాగం మరవలేనిదని, వారికి దేశం ఎప్పుడు రుణపడి ఉంటుందని టీడీపీ ఫ్లోర్ లీడర్ నెలిబండ్ల బాలస్వామి తెలిపారు. వీర జవాన్ల త్యాగాలను గుర్తు చేసుకుంటూ శనివారం రాత్రి లెనిన్ కూడలిలో కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు.
ఈ సందర్భంగా బాలస్వామి మాట్లాడారు. ఆపరేషన్ సింధూర్లో మన రాష్ట్రానికి చెందిన మురళీ నాయక్ మృతి చెందడం బాధాకరమని ఈ సందర్భంగా తెలిపారు. దేశం కోసం పోరాడి మురళి యుద్ధంలో మరణించడం విచారకరమని అన్నారు. భారత ఆర్మీ, నేవీ, డిఫెన్స్ కి టీడీపీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా తెలుగు యువత కార్యదర్శి కోటి, చింతా దుర్గారావు, గరిమెళ్ల చిన్న, రాము పాల్గొన్నారు. మా సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే బోండా ఉమా గారి ఆదేశానుసారం మేము లెనిన్ సెంటర్లో, గవర్నర్పేట లెనిన్ సెంటర్లో మరి ఉగ్రవాదాన్ని కూకటి వేలుతో సహా ప్రకటించాలని చెప్పి మోడీ గారు, ప్రధానమంత్రి మోడీ గారు భారతీయులందరూ కూడా స్వేచ్ఛగా ఉండాలి అని చెప్పి మరి పల్గామాలో దాడికి వ్యతిరేకంగా తీవ్రవాదుల్ని, పాకిస్తాన్ ఉగ్రవాదుల్ని అందరిని కూడా ఏరిపారేయడానికి ఒక సంకల్పంతో ప్రధానమంత్రి గారు చేస్తున్నటువంటి యజ్ఞానికి మేము సైతం అని చెప్పి విజయవాడ నగరంలో మరి తెలుగుదేశం పార్టీ సెంట్రల్ నియోజకవర్గం నుండి మేమందరం కూడా సంఘీభావం తెలియజేస్తూ యుద్ధంలో మరణించినటువంటి అమరవీరులకు, అలాగే జమ్మూ కాశ్మీర్లో చనిపోయినటువంటి సామాన్య ప్రజలు వాళ్ళ ఆత్మకు శాంతి చేకూరాలని, ఈ యుద్ధం భావితరాలకు మంచి భవిష్యత్తును ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి భారతదేశం అంటేనే మరి స్వతంత్రాన్ని సంపాదించుకున్నటువంటి ఘనత మనది, భారతదేశానిది. 23 సంవత్సరాలకి భగత్ సింగ్ కానీ, 26 సంవత్సరాలకి అల్లూరి సీతారామరాజు గారు కానీ అసూలు బాసిన సంఘటన మనం మరువలేనిది. దాని స్ఫూర్తితో ఈరోజు ప్రతి ఒక్కరు కూడా, భారతదేశంలో ఉన్న ప్రతి పౌరులు, ప్రతి ఒక్కరు కూడా ఈ యుద్ధానికి మేము సైతం అని చెప్పి మద్దతు ప్రకటించాలని చెప్పి కోరుకుంటూ, పార్టీలకు అతీతంగా, మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా ఈ యుద్ధానికి అందరం కూడా సన్నద్ధంగా ఉండాలని చెప్పి సెంట్రల్ నియోజకవర్గంలో మా అధినాయకుడు సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే పోలిట్ బ్యూరో ప్రభుత్వం పైన మా అన్న బోండా ఉమేశ్వర ఆదేశాల మేరకు విజయవాడ నడిబొడ్లో ఉన్నటువంటి 23వ డివిజన్లో మా అన్న అందరి ఆత్మీయుడు 23వ డివిజన్ కార్పొరేటర్ టీడీపీ ఫ్లోర్ లీడర్ నిలబండ్ల బాలస్వామి గారి ఆధ్వర్యంలో అమరవీరులకి నివాళులు అర్పించడం కోసం కొవ్వొత్తుల ర్యాలీ ప్రోగ్రాం ఘనంగా వందలాది మంది కార్యకర్తలతో, ప్రజలతో మమేకమై ఇప్పుడు అన్నయ్య ప్రోగ్రాం పెట్టగానే రోడ్డు మీద వెళ్ళే ప్రజలు కూడా వచ్చి ఇక్కడ హాజరవుతూ ఉన్నారు. ఏదైతే ఉగ్రవాదుల్ని, తీవ్రవాదుల్ని దాడి ఇది గతంలో మనం చాలాసార్లు చూసాం. ఉగ్రవాదులు, తీవ్రవాదులు మన భారతదేశం మీద, కాశ్మీర్ మీద దాడులు చేస్తే కొన్ని ప్రభుత్వాలు చూస్తూ ఉన్నాయి. ఇవాళ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి మా అధినేత, మా నాయకుడు ఆంధ్రప్రదేశ్ లో మొట్టమొదటి అంతర్జాతీయ న్యాయ సంస్థ కావిటి ఇంటర్నేషనల్ పేరిట ఏర్పాటు చేశామని అంతర్జాతీయ న్యాయవాదులు డాక్టర్ శ్రీనివాసరావు కావిటి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ లో లా ఫారం లేక అనేక ఇబ్బందులు పడుతున్నారని, ముఖ్యంగా బయటి దేశాలకు వెళ్లే విద్యార్థులు న్యాయపరమైన చిక్కులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. అందుకే తాము విజయవాడలో ఈ సంస్థని ఏర్పాటు చేశామని అన్నారు. విజయవాడ ఆర్టీసీ కాలనీ మొదటి లైన్ లో కావిటి ఇంటర్నేషనల్ న్యాయ సంస్థని కార్యాలయాన్ని నూతనంగా ఏర్పాటు చేశారు. ప్రముఖ అంతర్జాతీయ న్యాయవాదులు డాక్టర్ శ్రీనివాసరావు కావిటి, డాక్టర్ కిలారు దిలీప్ సంయుక్తంగా ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా తొలుత కార్యక్రమంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం డాక్టర్ శ్రీనివాసరావు కావిటి మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ లో లా ఫారం లేక అనేక ఇబ్బందులు పడుతున్నారని, ముఖ్యంగా బయట దేశాలకు వెళ్లే విద్యార్థులు న్యాయపరమైన చిక్కులు ఎదుర్కొంటున్నారని ఈ సందర్భంగా తెలిపారు. ప్రజలు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా ఇక్కడ సంప్రదించవచ్చని, ఉచితంగా న్యాయ సలహాలు పొందవచ్చని చెప్పారు. బయట దేశాలలో ఏమైనా కంపెనీలు ఏర్పాట్లు చేసుకోవాలని అనుకున్నా గ్రీన్ కార్డు సంబంధిత సమస్యలు, ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ లిటిగేషన్స్ వంటి పరిష్కారానికి కృషి చేస్తామని అన్నారు. అనంతరం కిలారు దిలీప్ మాట్లాడుతూ డాక్టర్ శ్రీనివాసరావు కావేటితో కలిసి ఈ సంస్థను ప్రారంభించడం జరిగిందని తెలియజేశారు. నేటి నుంచి తన కావేటి ఇంటర్నేషనల్ న్యాయ సంస్థగా పరిగణించబడుతుందని ఈ సందర్భంగా వెల్లడించారు. ఒక లా ఫర్మ్ మేము కలిసి ఓపెన్ చేయడం జరిగింది. నేను కావేటి శ్రీనివాస్, ఎవరైతే అమెరికాలో మెన్హాటన్లో ఆఫీసు, అట్లానే కెనడాలో, పోలాండ్లో, లండన్లో ఆఫీసులు పెట్టుకుని ఇవాళ ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిగా ఇంటర్నేషనల్ లా ఫర్మ్ కావేటి లా ఫర్మ్, ఆయన ఫర్మ్ మీద ఇద్దరం పార్ట్నర్స్గా ఇక్కడ ఓపెన్ చేయడం జరుగుతుంది. ఇవాళ ఈ కార్యాలయం లా ఆఫీస్గా కూడా ఇవాళ నుంచి పరిగణించబడుతుంది. ఆయన్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాను, ఆయన మాట్లాడతారు. ఇప్పుడు మా దగ్గర ఉన్న రకరకాల లాయర్స్ ఎవరైతే ఉన్నారో ఈ దేశాల్లో, అట్లానే ఇవాళ ఇక్కడ కూడా మేము ఎటువంటి ఇష్యూస్ అడ్రస్ చేస్తామో అవన్నీ కూడా ఆయన మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అంతర్జాతీయ న్యాయ ఫర్మ్ అంటే
లా ఫర్మ్ లేదండి ఆంధ్రాలో. ఎందుకంటే ఇక్కడి నుంచి ఎవరికైతే బయట దేశాలకు వెళ్తారో, స్టూడెంట్స్గా వెళ్తారో, లేకపోతే ఎంప్లాయ్మెంట్ కోసం వెళ్తారో, లేదా ఉద్యోగరీత్యా బయటికి వెళ్తారో, వాళ్లకు చాలా ఇబ్బందులు జరుగుతున్నాయి బయట దేశాలలో, అమెరికాలో, ఆస్ట్రేలియాలో, కెనడాలో, ఇంగ్లాండ్లో. సో వాటన్నిటిని అడ్రస్ చేద్దామని వాళ్ళెవరు కూడా బయట దేశాల దాకా వెళ్ళి అంటే లాయర్స్ అప్రోచ్ కాకుండా ఇక్కడే మన ఆంధ్రప్రదేశ్లో మన విజయవాడలో నడిబొడ్డునో స్టార్ట్ చేశాము దిలీప్ గారితో. ఎందుకంటే వారికి కూడా అంతర్జాతీయంగా ఆర్బిట్రేషను, తనకు కూడా ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ ఉంది, లా బ్యాక్గ్రౌండ్ ఉంది, తను కూడా సుప్రీంకోర్టులో ప్రాక్టీస్ చేస్తున్నారు. అందుకే విజయవాడలో తనతోని ఇక్కడ స్టార్ట్ చేశాము. సో ఏమిటంటే మేము ఇంకా లండన్ నుంచి కూడా లాయర్స్ వచ్చారు, మా అసోసియేట్స్ కొలీగ్స్ ఢిల్లీ నుంచి. అంటే ఏంటంటే ఇండియాలో కాకుండా, ఇండియాలో ఢిల్లీ అయినా, హైదరాబాద్ అయినా, అమరావతి అయినా, ఎక్కడ ఏ ఇష్యూస్ అయినా కూడా ఎవరికి ఏ ప్రాబ్లం అయినా వచ్చి ఇక్కడ వాళ్ళు సూచనలు సలహాలు తీసుకోవచ్చు ఇనిషియల్గా. ఇప్పుడు అదే మీరు అమెరికాకు ఇంగ్లాండ్ కాల్ చేస్తే ఎవరు ఫోన్ మాట్లాడినా 50,000 రూపీస్ కట్టి మాట్లాడాలి. ఇక్కడ మీకు ఫ్రీగా సూచనలు సలహాలు దొరుకుతాయి ఒకటి. రెండోది ఏంటంటే ఇక్కడి నుంచి చాలా ఇష్యూస్ బయట, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది పెళ్ళిళ్ళు చేసుకొని బయట దేశాలకు వెళ్తున్నారు. వాళ్ళ అమ్మాయిలకి, వాళ్ళ అబ్బాయిలకి, వాళ్ళ వైఫ్స్కి ప్రాబ్లమ్స్ అవుతున్నాయి, డొమెస్టిక్ లా ఇష్యూసే. కానీ చాలామంది ఆంధ్రా నుంచి డబ్బులు ఖర్చు పెట్టి కోట్లలో గ్రీన్ కార్డులు బయట తీసుకోవడానికి ట్రై చేస్తున్నారు వేరే వేరే కంట్రీస్లలో. వాటిని కూడా మేము హ్యాండిల్ చేస్తాము. ఎవరైనా ఇక్కడ కంపెనీస్ ఇన్కార్పొరేట్ చేసుకోవాలనుకున్న బయట దేశాలలో ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ లిటిగేషన్ కూడా చాలా ఉంది. ఎందుకంటే ఇప్పుడు మీరు చూస్తే గుంటూరు నుంచి చాలామంది ఎక్స్పోర్టర్స్ ఉన్నారు. వాళ్ళకి ఏదైనా బయట నుంచి డబ్బులు రాకపోయినా, లేకపోతే ఏదైనా కాంట్రాక్ట్స్ చేయాలన్నా, ఇప్పుడు మళ్ళీ బాబు గారు మళ్ళీ వచ్చారు కనుక సీఎంగా చాలా అంతర్జాతీయ కంపెనీస్ వస్తున్నాయి. వాళ్ళందరికీ కూడా న్యాయ సలహాలు కావాలి. ఇక్కడ లోకల్ వాళ్ళు బయట దేశాలతో ఏదైనా జాయింట్ వెంచర్ అగ్రిమెంట్స్ చేయాలన్నా అవన్నీ కూడా మేము చేస్తాము ఈ ఫర్మ్ ఇక్కడ. సో ఎవరైనా మీకు ఏదైనా సూచనలు సలహాలు కావాలంటే 2 రోజులు ఉంటాము ఇక్కడే. నేను యూఎస్ నుంచి వచ్చాను, మా యూఎస్ పార్ట్నర్స్ కూడా వచ్చారు, లండన్ పార్ట్నర్ కూడా వచ్చారు, ఇక్కడ ఉంటాము. సో నేను కరాటే ప్రతి ఒక్కరు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడం చేస్తుందని రూరల్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ ఎన్ విమల తెలిపారు. బాలబాలికలు చిన్నతనం నుంచి చదువుతో పాటుగా క్రీడలపై ఆసక్తి చూపాలని అన్నారు. కరాటే వంటి ఆత్మరక్షణ ఇచ్చే శిక్షణని తీసుకోవటం వలన ఎంతో అవసరం ఉందని అన్నారు. బాలికలు కరాటే నేర్చుకోవడం ద్వారా ఆత్మస్థైర్యం పెరుగుతుందని చెప్పారు. పాయకాపురం క్యోయిక్ కరాటే అకాడమీలో చీఫ్ కోచ్ బలం కిషోర్ ఆధ్వర్యంలో నాన్చాక్ గ్రేడింగ్ టెస్ట్ నిర్వహించడం జరిగింది. నూన్చుక్ గ్రేడింగ్ టెస్ట్ ఈవెంట్ కి ముఖ్య అతిథిగా నున్న రూరల్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఎన్ విమల హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎస్ఐ విమల మాట్లాడారు. నాన్చాక్ టెస్ట్ ని కోచ్ బల్లం కిషోర్ ఆధ్వర్యంలో అద్భుతంగా నిర్వహించారని, పాల్గొన్న కరాటే విద్యార్థులు తమ నైపుణ్యతతో అద్భుతంగా నాన్చాక్ టెస్టులో పాల్గొన్నట్లు తెలిపారు. కరాటేలో పోరాట విద్యను కూడా అద్భుతంగా చేశారని కొనియాడారు. కరాటే వంటి విద్యల ద్వారా శారీరక దృఢత్వంతో పాటు ఏకాగ్రతతో రెప్పపాటు వేగంతో కదిలే విధంగా శరీరాన్ని మార్చుకోవాలని, ముఖ్యంగా మహిళలు ఇలాంటి విద్యలు నేర్చుకుని తమను తాము కాపాడుకోవడంతో పాటు గురువులకి, సమాజానికి మంచి పేరు తీసుకుని రావాలని అన్నారు. ఈ సందర్భంగా నాన్చాక్ టెస్టులో పాల్గొని ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకి సర్టిఫికెట్లు అందజేశారు. చీఫ్ కోచ్ కిషోర్ మాట్లాడుతూ విద్యార్థుల కఠోరశ్రమ, తల్లిదండ్రుల ప్రోత్సాహంతో తమ అకాడమీ విద్యార్థులు రాణిస్తున్నట్లు తెలిపారు. భవిష్యత్తులో సైతం ప్రతి ఒక్కరి ప్రోత్సాహంతో మరిన్ని పథకాలు సాధిస్తామని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. క్యోయిక్ కరాటే అకాడమీ ఆధ్వర్యంలో ఈరోజు ఈ కరాటే ఇన్స్టిట్యూట్లో విద్యార్థులకు నాన్చాక్ గ్రేడింగ్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరిగిందని ఈ కరాటేకి సంబంధించిన అకాడమీ చీఫ్ ఇన్స్ట్రక్టర్ గారు బల్లం కిషోర్ గారు, ఎం కన్నా గారు ఆధ్వర్యంలో జరిగిందండి. ఇది ఈ ప్రోగ్రాం కండక్ట్ చేయడం అనేది చాలా మంచి పని. ఇది పిల్లలందరిలో ఆత్మస్థైర్యానికి బాగా ఉపయోగపడుతుంది. అందులోనూ ఆడపిల్లలు ఈ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఆడపిల్లలు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. కాబట్టి ఎక్కడైనా ఈ కరాటే ప్రోగ్రామ్స్ ద్వారా వీళ్ళు బయట ఎక్కడైనా సరే వీళ్ళు ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు వెంటనే ఎదుర్కోగలరు. దీనివల్ల ఆడపిల్లల్లో కానీ అబ్బాయిల్లో కానీ కూడా ఆత్మస్థైర్యాన్ని బాగా నింపగలుగుతున్నారని చెప్పేసి ఇలాంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నందుకు పోలీస్ వారి తరపున కూడా మా సహకారం ఎప్పుడు వీళ్ళకు ఉంటుందని చెప్పేసి దీని ద్వారా తెలియజేస్తాం. ఈరోజు క్యోయిక్ కరాటే అకాడమీ నుండి నాన్చాక్ గ్రేడింగ్ టెస్ట్ 5th చేయడం జరిగింది. దీంట్లో విద్యార్థులు బాగా పాల్గొని
బాగా రాణించారు. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమం ముఖ్య అతిథిగా ఇచ్చేసిన మేడం ఎస్ఐ నున్నదర్ల పోలీస్ స్టేషన్ ఎస్ఐ విమలాదేవి మేడం గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మా రాను దీనికి ప్రోత్సాహం ఇచ్చి ముందు నడిపించిన తల్లిదండ్రులు విద్యార్థుల తల్లిదండ్రులకి, అదేవిధంగా ఈ యొక్క ఈవెంట్లో పాల్గొని తమ యొక్క ప్రతిభని బయట తీసిన విద్యార్థులకి మనస్ఫూర్తి తల్లిదండ్రులకి ధన్యవాదాలు, పిల్లలకి అభినందన తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా రానున్న రోజుల్లో ఇంకా ప్రతి ఒక్కరు కూడా ముందు రావాలి. ముఖ్యంగా మా గర్ల్స్ ముందుకు వచ్చి మేము దేంట్లో తీసుకోమని చెప్పి ముందు రావని చెప్పి కోరుకుంటున్నాను. అదేవిధంగా దీనికి ఇంకా రానున్న రోజుల్లో మాకు ఇచ్చే సహకారానికి ముందు వెళ్తుంటామని తెలియజేస్తున్నాను. ప్రచండ బాణుడి ఉగ్ర రూపంతో అల్లాడిపోతున్న నగరవాసుల దాహార్తి తీర్చేందుకు హాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో లెనిన్ సెంటర్ వద్ద ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని కార్పొరేటర్ నెల్లిబండ్ల బాలస్వామి పలువురు హాకర్స్ సభ్యులతో కలిసి సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు ప్రారంభించారు. చలివేంద్రం ప్రారంభోత్సవం సందర్భంగా మొదటి రోజు చల్లటి మజ్జిగను పంపిణీ చేశారు. అనంతరం నెల్లిబండ్ల బాలస్వామి మాట్లాడారు. రోజు రోజుకి ఎండ తీవ్రత దృష్టిలో పెట్టుకుని హాకర్స్ అసోసియేషన్ సభ్యులు చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి ముందుకు రావడం అభినందనీయమని నెల్లిబండ్ల బాలస్వామి తెలిపారు. నగరంలో 3 నియోజకవర్గాల్లో నగరపాలక సంస్థతో పాటు ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యేలు బోండా ఉమామేశ్వరరావు, గద్దె రామ్మోహన్, సుజనా చౌదరి చలివేంద్రాలు ఏర్పాటు చేసి ప్రజల దాహార్తిని తీరుస్తున్నారని చెప్పారు. కార్యక్రమంలో తెలుగు యువత కార్యదర్శి కోటి పాల్గొన్నారు. ఈరోజు ఎండాకాలం కావడంతో ఎండలు తీవ్రంగా ఉండటం వలన చాలామంది ప్రజలు తాగటానికి మంచినీళ్ళు లేక మరి పాదాచారులు కానీ, వాహన శోధకులు కానీ, లేదంటే బీసెంట్ రోడ్డు వచ్చేటటువంటి వినియోగదారులు కానీ, వ్యాపారస్తులు కానీ అందరూ కూడా ఈ సంవత్సరం ఎండలు ఎక్కువగా ఉండటం వలన మరి వాళ్ళ యొక్క దాహార్తి తీర్చడం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. కాబట్టి దానిలో భాగంగా ఈరోజు 23వ డివిజన్ కార్పొరేటర్గా మరి లెనిన్ సెంటర్లో మా నాన్నగారు అమృతరాజు, తల్లి సుశీల కీర్తిశేషులు వాళ్ళ పేరు మీద వాళ్ళ జ్ఞాపకార్థం లెనిన్ సెంటర్లో చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ చలివేంద్రాన్ని మా ప్రీతమ నేత సెంట్రల్ నియోజకవర్గం ప్రజల యొక్క ఆశా జ్యోతి బోండా ఉమా గారు చలివేంద్రాన్ని ప్రారంభించి, అలాగే ఇక్కడ ప్రజలందరూ కూడా ఆయన చేతుల మీదుగా మజ్జిగ పోసి ప్రజలందరూ కూడా మరి ఈరోజు ప్రారంభం సందర్భంగా మజ్జిగ బాగున్నాయని చెప్పి ప్రజలందరూ కూడా చాలామంది రోడ్ల మీద వెళ్ళే వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి మజ్జిగ తాగి ఎమ్మెల్యే గారిని అభినందించడం జరిగింది. మరి ఈ కార్యక్రమాన్ని లెనిన్ సెంటర్లో హాకర్స్ అందరూ కూడా ఏర్పాటు చేశారు. ముఖ్యంగా బెల్టుల సాయి, రత్న వీళ్ళిద్దరూ కలిసి వీళ్ళ ఆధ్వర్యంలో మరి ఇక్కడ జేఎన్ఆర్ గారి సపోర్టుతో శ్రీను, శంకరు, మస్తాను, అలాగే ఇక్కడ హాకర్స్ అందరూ కూడా తలా ఒక చెయ్యి వేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా ఇక్కడ ఏర్పాటు చేసినందుకు మనస్ఫూర్తిగా ఇక్కడ లెనిన్ సెంటర్లో ఉన్న హాకర్స్ని అందరిని కూడా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ మరి ప్రజలందరూ కూడా ఈ చలివేంద్రాన్ని ఉపయోగించుకోవాలి. మరి మున్సిపల్ కమిషనర్ గారు కార్పొరేషన్ తరపు నుంచి కూడా మేము చలివేంద్రాలు, బడ్డీ కొట్లు ఏర్పాటు చేశాము. వాటికి కూడా మంచి పేరు వచ్చింది. చలివేంద్రంలో మరి కార్పొరేషన్ ఏర్పాటు చేసిన చలివేంద్రాల్లో కూడా మరి చల్లటి నీరు అందిస్తున్నారు. మన ఎమ్మెల్యేలు, ఎంపీ గారు వీరందరూ కృషితో కమిషనర్ గారితో మాట్లాడి మరి బోండా ఉమా గారు కానీ, గద్దె రామ్మోహన్ రావు గారు కానీ, సుజనా చౌదరి గారు కానీ, ఎంపీ కేశినేని చిన్ని గారు వీళ్ళందరూ మరి కమిషనర్ గారితో మాట్లాడి కార్పొరేషన్ నుంచి కూడా ఈ మాతృ దినోత్సవ వేళ భరతమాతకి తెలుగునాట క్రియేషన్స్ ఘనంగా నీరాజనాలు అర్పించింది. వివిధ రంగాల్లోని విశిష్ట మహిళల్ని ఒకే వేదికపైకి తీసుకుని వచ్చి ఆ మాతృమూర్తుల్ని ఘనంగా సత్కరించి గౌరవించింది. మన దేశానికి చెందిన 2 మహిళా యోధులు ముందుండి నడిపించిన ఆపరేషన్ సింధూర్ విజయాన్ని మాతృ దినోత్సవ సాక్షిగా సంబరంగా జరుపుకుంటున్నారు. మాతృ దినోత్సవాన్ని పురస్కరించుకుని భరతమాతకు తెలుగునాట క్రియేషన్స్ ఘన నివాళులర్పించింది. ఆదివారం విజయవాడలోని హోటల్ మురళి ఫార్చ్యూన్లో నిర్వహించిన కార్యక్రమంలో వివిధ రంగాల్లో విశిష్టంగా నిలిచిన మహిళలకి ఒకే వేదికపైకి తీసుకుని ఘనంగా సత్కరించారు. దేశ రక్షణలో స్ఫూర్తిగా నిలిచిన మహిళా యోధులు నడిపించిన ఆపరేషన్ సింధూర్ విజయాన్ని మాతృ దినోత్సవం సందర్భంగా వేడుకగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మాతృశక్తికి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమానికి ప్రముఖులు హాజరై మాతృశక్తికి ఘనంగా నీరాజనాలు అర్పించారు. కార్యక్రమంలో నగర డీసీపీ కేజీవి సరిత, మోటివేషన్ స్పీకర్ భారతీయం సత్యవాణి, కూచిపూడి నర్తకి స్వాతి సోమనాథ్, డాక్టర్ మణి అక్కినేని, శృతిరెడ్డి, పద్మాచారెడ్డి, ఆదర్శ రైతు ఈశ్వరమ్మ, ఆర్ట్ డైరెక్టర్ మోనికా నిగోత్రి, రంగస్థల నటిమణి బుర్ర విజయలక్ష్మి, సంస్థితి డైరెక్టర్ ఎంఎల్ త్రిపుర సుందరి తదితరులు సత్కారం పొందారు. విజయంలో మాతృమూర్తుల త్యాగం అసామాన్యం అని తెలిపారు. సన్మాన గ్రహీతలకు త్రివర్ణ పతాకం, సింధూరంతో నింపిన భరిణెలు కానుకలుగా అందజేశారు. ఈరోజు మన సింధూర్కి డెడికేట్ చేస్తున్నామండి. తెలంగాణ, ఆంధ్రాలో ఉండే ప్రముఖ మహిళలందరూ ఇక్కడ ఉన్నారు. వివిధ రంగాల్లో ఉన్నవాళ్ళు. మేము
మోదీకి గవర్నమెంట్కి మద్దతు ఇస్తూ సైన్యం పక్షాన్ని నిలబడుతూ దీన్ని ఉమెన్స్ డేని డెడికేట్ చేస్తున్నాం. సో ఈ కల్చరల్గా వచ్చాము మేము ఇక్కడ మన ఆంధ్రాలో కల్చరల్గా పనిచేయడానికి వచ్చాము. దాంట్లో భాగంగా మొట్టమొదటిసారి మాతృదినోత్సవాన్ని పురస్కరించుకొని మదర్ని ఇది చేస్తూ భారతదేశాన్ని ఒక తల్లిగా తీసుకొని వేదిక మీద ఉన్న మహిళలందరూ భారతదేశానికి ప్రతీకగా ఆ సింధూరం వీళ్ళంతా కలిపి ఒక ముద్ద సింధూరంగా భావిస్తూ ఈ మాతృదినోత్సవాన్ని సింధూరుకు అంకితం చేస్తూ భారత మాతా చేయండి భారతదేశానికి సైనికులకి వాళ్ళకి నివాళులు అర్పిస్తూ చేశాం. ఈరోజు ఏమేం చేశారు, ఎవరెవరు పిలిచారు? ఈరోజు మన సరిత గారు, ఎస్పి సరిత గారు, తర్వాత కూచిపూడి డాన్సర్ స్వాతి సోమనాథ్ గారు, తర్వాత భారతీ సత్యవాణి గారు, అక్కినేని మణి గారు, ఇలా వివిధ రకాల రంగాల నుంచి ఒక 11 మంది మహిళలు హాజరయ్యారు. ఏం చేశారు ఇవాళ? నా పేరు మాదల వేణు అండి. ఈరోజు వాళ్ళందరూ కలిసి సింధూర్నికి మద్దతు తెలుపుతూ చనిపోయిన మన సైనికులందరికీ నివాళులు అర్పిస్తూ మదర్స్ ఈ దేశానికి ఎట్లా స్త్రీ చేస్తోంది అనే దాని మీద మాట్లాడుతున్నాం అందరూ. తెలుగునాట అన్న ఆర్గనైజేషన్, తెలుగు అన్న ఆ పదంతోనే హాయిగా ఉంటుంది వినడానికి. అది ఒక వారధిలాగా కళలకి, ప్రభుత్వానికి, కళల ద్వారా ప్రపంచంలో ఎన్నో మార్పులు తీసుకురావచ్చు అన్న ఉద్దేశంతో తెలుగునాట స్థాపించిన మాదాల వేణుగారికి ముఖ్యంగా ఈ మాతృమూర్తి దినోత్సవం శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఈరోజు మనం భారతదేశం గడ్డు పరిస్థితుల్లో ఉంది అని అనుకునే కన్నా ఈరోజు ఆపరేషన్ సింధూర్ ద్వారా మనం భారతదేశం అంటే ఏంటో ప్రపంచానికి చాటి చెప్పాము. మన ప్రభుత్వం చాటి చెప్పింది. అంటే ఊరికే యుద్ధానికి కాలు దుయ్యడం కాదు, సరదాగా యుద్ధం చేయడం కాదు, కానీ టెర్రరిజం అనే ఒక వ్యాధిని, ఒక జబ్బుని ఈరోజు సమూలంగా నాశనం చేస్తేనే ప్రపంచంలో శాంతి నిలబడుతుంది అని ఒకే ఒక సందేశం భారతదేశం ప్రపంచానికి ఇచ్చింది. అది అంత ఈజీ విషయం కాదండి. ఎందుకంటే ఒక రూట్ దగ్గరికి వెళ్ళిపోయింది టెర్రరిజం అన్నది. వేళ్లలో పాతుకుపోయిన దాన్ని బయటికి పెకిలి తీసి దాన్ని సమూలంగా నాశనం చేయడం అన్నది ఒక రోజులో జరిగే పని కాదు. కానీ ఈరోజు ఈ ఆపరేషన్ సింధూర్ ద్వారా మన ప్రభుత్వం ప్రపంచానికి ఇది పెకిలించవచ్చు, ఒక దేశం తలుచుకుంటే పెద్ద విషయం కాదు అన్నది నిరూపించింది. ఈరోజు ఈ పరిస్థితుల్లో మాకు వేణుగారు మా అందరినీ పిలిచి డిఫరెంట్ ఫీల్డ్స్లోని మహిళలందరికీ అచీవ్ చేసిన వాళ్ళందరికీ కూడా సన్మానం చేస్తున్నాం. అంటే ఇది మాకు సన్మానం కాదండి, భారతదేశానికి మేము సన్మానం చేసుకుంటున్నాం మేము అందరం కలిసి. ఎందుకంటే మనందరం కూడా అమ్మవారి భారతమాత పుట్టిన బిడ్డలం. ఆవిడ ఇందాక నేను చెప్పినట్టుగా 4 పట్టుకొమ్మలు ఉంటాయి ప్రపంచానికి. ఒకటి ఏంటంటే భారతమాతకి సత్యం, ధర్మం, శాంతి, అహింస, ఈ 4 మీద ఎప్పుడైతే దేశం నిలబడిందో ఆ రోజే ఆ దేశం అభివృద్ధి చెందుతుంది. పెద్దవారు మన స్వాతి సోమనాథన్ గారు చెప్పినట్టు ఇవాళ మాతృమూర్తులందరికీ ఈ సన్మానం కేవలం మాతృమూర్తులకే కాదు, మన భరతమాత యొక్క సన్మానంగా భావిస్తున్నాము. ఈ కార్యక్రమం ఏదైతే ఉందో దీన్ని మేము ఆపరేషన్ సింధూర్కి అంకితం చేస్తున్నాము. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య లక్ష్యం ఏంటంటే ఒక 11 మంది మహిళలని ఎవరైతే వాళ్ళ వ్యాపారాల్లో కానీ వాళ్ళ దాంట్లో ఎవరైతే అభివృద్ధి చెందారో వాళ్ళకి సన్మానం చేస్తూ మన భరతమాతకు అంకితం చేయాలని ఇవాళ విజయవాడలో మేము తలపెట్టిన మొదటి కార్యక్రమం అండి. దీన్ని అందరూ చూస్తూ ప్రతి ఒక్కళ్ళు దీనికి సహకారం చేస్తూ మమ్మల్ని ఇంకా ముందుకు తీసుకెళ్తారని, ఇలాంటివి విద్యార్థుల్ని ప్రోత్సహించేందుకు కాలేజ్ మెంటర్ సంస్థ భారతదేశంలో మొట్టమొదటిసారిగా ₹1 కోటి స్కాలర్షిప్లను పంపిణీ చేయడం అభినందనీయమని ఆదిత్య యూనివర్సిటీ వైస్ చైర్మన్ డాక్టర్ ఎన్ సతీష్ రెడ్డి ప్రశంసించారు. అంతేకాక బెస్ట్ యూనివర్సిటీలను ఒకే వేదికపైకి తీసుకుని వచ్చి విద్యార్థులకి వారికి కావాల్సిన యూనివర్సిటీని ఎంపిక చేసుకునే అవకాశం కల్పించారని చెప్పారు. ఇలాంటి కార్యక్రమాలు మున్ముందు కూడా కొనసాగించాలని సూచించారు. కాలేజ్ మెంటర్ ఆధ్వర్యంలో ఇండియాలోనే మొట్టమొదటి స్కాలర్షిప్ ఫెయిర్ ని విజయవాడ A+ కన్వెన్షన్ నందు ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో టెస్టు నిర్వహించి ఉత్తమ ప్రతిభ చూపిన విద్యార్థులకి సుమారు ₹1 కోటి మేర స్కాలర్షిప్లను అందజేశారు. ఆదిత్య యూనివర్సిటీ వైస్ చైర్మన్ డాక్టర్ ఎన్ సతీష్ రెడ్డి
ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకి స్కాలర్షిప్లు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడారు. భారతదేశంలో మొట్టమొదటిసారిగా పెద్ద మొత్తంలో స్కాలర్షిప్లు అందజేస్తున్నారని కాలేజ్ మెంటార్ సంస్థని అభినందించారు. ఒక ప్రైవేట్ సంస్థ ఈ స్థాయిలో కార్యక్రమం చేయడం ముదావాహమని ఈ సందర్భంగా తెలియజేశారు. తొలి సంవత్సరంలోనే గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని మున్ముందు కూడా ఇలాంటి కార్యక్రమాలు చేయాలని సూచించారు. ఇంటర్ విద్యార్థులు తమ ఫ్యూచర్ కోసం ఏ యూనివర్సిటీ బాగుంటుందో మంచి నిర్ణయం తీసుకోవాలని ఆకాంక్షించారు. అనంతరం కాలేజీ మెంటర్ సంస్థ కో ఫౌండర్ కృష్ణ గొల్లమూడి మాట్లాడారు. రాజశేఖర రెడ్డి సూర్యవంశీలతో కలిసి స్టార్టప్ కంపెనీ ప్రారంభించి కాలేజీ మెంటర్ అప్లికేషన్ రూపొందించామని వెల్లడించారు. ఈ యాప్ ద్వారా 8వ తరగతి నుంచి 12వ తరగతి వరకు విద్యార్థులకి కావలసిన విద్యాపరమైన అంశాలు, కాలేజెస్, కెరియర్, ప్రొఫైల్స్ ఇన్ఫర్మేషన్ ని ఈ యాప్ ద్వారా తీసుకుని రావాలనే ప్రయత్నం చేస్తున్నామని అన్నారు. కాలేజీ మెంటర్ ద్వారా కళాశాల మార్గదర్శకత్వం, కెరియర్ గైడెన్స్ ప్రస్తుత జనరేషన్ కి తగ్గట్లుగా రూపొందించామని పేర్కొన్నారు. విద్యార్థులకి స్కిల్స్ కి తగ్గట్లుగా ఈ కోర్సు బెస్ట్ అనేది తెలియజేసే వారికి ఈ మంచి కెరియర్ అందించడమే తమ లక్ష్యమని వెల్లడించారు. ఇక్కడ విజయవాడలో కాలేజ్ మెంటర్ వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి ఇండియాస్ #1 బిగ్గెస్ట్ స్కాలర్షిప్ ఎడ్యుకేషన్ ఫేర్కి చీఫ్ గెస్ట్గా విచ్చేయడం జరిగింది. సో ప్రాబబ్లీ ఇండియాలోనే ఫస్ట్ టైం అనుకుంటా ఒక స్కాలర్షిప్ ఒక ప్రైవేట్ ఎంటిటీ వచ్చి బాగా చదివే పిల్లలకి, పూర్ పిల్లలకి స్కాలర్షిప్స్ ఇస్తాం. అంటే గవర్నమెంట్ ఇచ్చే స్కీమ్స్ కాకుండా వాళ్ళ టాలెంట్ బేస్ చేసుకుని వాళ్ళ యొక్క ఫ్యూచర్ బాగుండాలన్న ఉద్దేశంతో వాళ్ళ స్కాలర్షిప్స్ ₹1,00,000 దాకా స్కాలర్షిప్స్ ఇవ్వడం. దానికి మొత్తం ఆంధ్ర, తెలంగాణలో కంప్లీట్గా వేరే కాలేజెస్లో పిల్లల్ని ఎంకరేజ్ టెస్ట్ రాయించడం. ప్లస్ ఇదే టాలెంట్ ఉన్న పిల్లలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా ఏదైతే బెటర్ యూనివర్సిటీస్ ఉన్నాయో ఇండియా మొత్తం మీద, ఆ యూనివర్సిటీస్ అన్ని ఒక ప్లాట్ఫామ్ మీద తీసుకొచ్చి పిల్లలకి వాళ్ళ చాయిస్ని బట్టి ఏ యూనివర్సిటీ తీసుకోవచ్చు, ఏ కోర్సులు తీసుకోవచ్చు అని చెప్పి కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో దానికి నన్ను చీఫ్ గెస్ట్గా పిలవడం జరిగింది. సో ఇట్స్ వెరీ హ్యాపీ టు బి అ పార్ట్ ఆఫ్ దిస్ ఈవెంట్. అండ్ ఇది స్టార్టింగ్ ఇయర్లోనే ఇంత మంచి రెస్పాన్స్ రావడం, దీన్ని తీసుకుని కాలేజ్ మెంటర్ టీమ్ ఇంకా ఎదురుకు తీసుకెళ్తుంది, ఇంకా బిగ్గర్ స్కాలర్షిప్స్ ఇంకా లైక్ స్టూడెంట్స్కి ఇస్తుందని చెప్పి ఆశిస్తున్నాను. అట్ ద సేమ్ టైం అందరు ఇంటర్మీడియట్ కాలేజ్ స్టూడెంట్స్ అంతా కూడా ఇక్కడున్న యూనివర్సిటీస్లో మంచి ఆప్షన్స్ తీసుకుని వాళ్ళకు బెటర్ ఫ్యూచర్ కోసం ఏ యూనివర్సిటీ అయితే బాగుంటుంది, ఏ కోర్స్ అయితే బాగుంటుంది అన్న అవగాహనతో పేరెంట్స్ కూడా అవగాహన కల్పిస్తూ వాళ్ళ ఫ్యూచర్కి బాగుంటుందని చెప్పి ఆశిస్తున్నాను. మీ పేరు? నా పేరు సతీష్ అండి. నా పేరు గొల్లమూడి. సో బేసికలీ వీఆర్ స్టార్టప్ కంపెనీ డ్రీమ్స్ అండ్ డిగ్రీస్ ఎడ్యుటెక్ ప్రైవేట్ లిమిటెడ్. అండ్ మా అప్లికేషన్ వచ్చి కాలేజ్ మెంటర్. I have my two founders standing right on my right. Mr. Rajshekar Reddy is the founder and Suryavamsi is the co-founder. We three are working in order to build this college mentor application. Basically, college mentor application ఇప్పుడున్న క్లాస్ 8th నుంచి 12th స్టూడెంట్స్ అందరికీ కావాల్సిన ఎడ్యుకేషన్ రిలేటెడ్ కాలేజెస్, కెరీర్స్, ప్రొఫైల్స్ అక్రాస్ ద పాన్ ఇండియా అంతా ఇన్ఫర్మేషన్ ఈ ఒక వెబ్సైట్లో తీసుకురావాలని చెప్పి మేము ప్రయత్నం చేస్తున్నాము. అండ్ మోర్ ఓవర్ ఈ ఇండియాలో ఇలాంటి కాంపిటీటర్స్ చాలామంది ఉన్నారు, కానీ మేము ఏంటి ప్రత్యేకత అంటే మా దగ్గర కాలేజ్ మెంటారింగ్ అండ్ కెరీర్ గైడెన్స్. ఇది ఇప్పుడున్న జనరేషన్లో పిల్లలకి చదువుకునేది ఒకటి, చదువు అయిపోయిన తర్వాత వాళ్ళు చేసే వృత్తి ఇంకొకటి ఉంటుంది. దీన్ని ఎర్లీ ఏజ్లోనే డిటెక్ట్ చేసి వాళ్ళకి కావాల్సిన ఒక స్కిల్ని ఐడెంటిఫై చేసి మా దగ్గర ఉన్న ప్రోడక్ట్స్, కెరీర్ అసెస్మెంట్ టెస్ట్, పర్సనలైజ్డ్ కెరీర్ మెంటారింగ్, 1-on-1 సెషన్స్ తీసుకొని పిల్లలు రేపటి రోజు రిగ్రెట్ అవ్వకుండా ముందే వాళ్ళ ఒక ప్యాషన్ ఏంటో తెలుసుకొని వాళ్ళని ఒక మంచి దారిలో, ఒక మంచి కెరీర్ పాత్రలో పెట్టాలనేదే కాలేజ్ మెంటర్ ఒక ఆశయం. దానికోసమే మా ఈ ప్రయత్నం. మా అందరికీ సపోర్ట్ చేసిన మీడియా వాళ్ళకి, అలాగే ఈ స్టూడెంట్స్కి చాలా ధన్యవాదాలు. అలాగే ఈ సంవత్సరం మేము ఆయుష్మాన్ భారత్ లో పనిచేసిన కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు తమ సమస్యల పరిష్కారానికి డిమాండ్ చేస్తూ చేపట్టిన నిరసన 15వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా విజయవాడ ధర్నా చౌక్ లో వారు ఆందోళన చేపట్టారు. సిహెచ్ఓలు ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ను కలవడానికి ప్రయత్నించగా పోలీసులు అడ్డుకోవడంతో అక్కడ కొంత ఉద్రిక్తత నెలకొంది. ఈ ఘటన అక్కడ రసాభాసగా మారింది. ఈ సందర్భంగా సిహెచ్ఓల సంఘం నాయకురాలు వర్ష మాట్లాడారు. మేము గత 6 సంవత్సరాలుగా పనిచేస్తున్నాం, మాకు పర్మనెంట్ ఉద్యోగాలు ఇవ్వాలని కోరుతున్నాం. ప్రభుత్వం ఇప్పటి వరకు మా డిమాండ్లను సానుకూలంగా స్పందించలేదు. దశల వారీగా ఆందోళన చేస్తున్నా ఎటువంటి పరిష్కారం కనిపించడం లేదు అని ఆవేదన వ్యక్తం చేశారు. మేము అడుగుతున్నది న్యాయమైనదే, మా సమస్యల్ని పరిష్కరించే వరకు ఆందోళన ఆపేది లేదు అని ఆమె స్పష్టం చేశారు. తమ సమస్యల్ని పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ యూటీఎఫ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు సోమవారం విజయవాడ ధర్నా చౌక్ లో ధర్నా చేపట్టారు. ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కెఎస్ శశిప్రసాద్ మాట్లాడారు. టీడీపీ ప్రభుత్వం మోడల్ గా
9,500 ప్రైమరీ స్కూల్స్ ఏర్పాటు చేయడం, 750 యూపీ స్కూళ్లను హై స్కూలుగా అభివృద్ధి చేయాలని ప్రకటించిన విషయాన్ని స్వాగతిస్తున్నట్లు తెలియజేశారు. అయితే ఇదే సమయంలో ఉపాధ్యాయుల పని భారం పెరగకుండా చూడవలసిన బాధ్యత కూడా ప్రభుత్వానిదేనని అన్నారు. ప్రతి తరగతిలో 45 మంది విద్యార్థులు దాటితే కొత్త సెక్షన్ ఏర్పాటు చేయాలని ఉపాధ్యాయులు కోరుతున్నా ప్రభుత్వం పట్టించుకోవటం లేదని ఈ సందర్భంగా అన్నారు. మేము కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ గత 15 రోజుల నుంచి మేము ఇక్కడ సమ్మెలో పాల్గొంటున్నాము. మా యొక్క డిమాండ్స్ ని ప్రతిసారి ప్రతి పేపర్ ద్వారా ప్రతి మీడియా ద్వారా అందరికీ తెలియజేస్తున్నాము. ఈ రోజు మాకు ఒక అవకాశం, ఒక చిన్న అవకాశం దొరికింది. ఆ అవకాశం కోసం మేము ఒక్క అడుగు ముందే వేయగానే ఇక్కడ ఉన్న పోలీస్ వాళ్ళందరూ వచ్చి మమ్మల్ని అందరినీ ఆపేస్తున్నారు. అడుగు బయటకు పెడితే ఏం చూపించి కేసు కడతానంటున్నారు. మా కేసు కడతాం, మేము కొత్త కాదు, మేము ఇమే కేసు కడతాం అని చెప్పేసి మాట్లాడతారు. అంటే మాకు సమస్యల్ని బయటకు వచ్చి చెప్పుకోవడం కూడా తప్పే. 15 రోజుల నుంచి వాళ్ళు చూస్తున్నారు, మాకు పర్మిషన్ ఇచ్చినప్పటి నుంచి వాళ్ళు చూస్తున్నారు. ఏ రోజు కూడా మేము ఏ ట్రాఫిక్ రూల్ కి మేము వ్యతిరేకంగా పడలేదు. ఏ ఒక్క వాళ్ళు చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ మేము కాదని చేయలేదు. వాళ్ళు మాకు పర్మిషన్ ఇవ్వకపోతే మేము హనుమంతరాయ గ్రంథాలయం రెంట్కి తీసుకొని 3 రోజులు మేము అక్కడ చేసుకున్నాం. ఈ రోజు అక్కడ ఫంక్షన్ ఉందని ఈ రోజు ఇక్కడ ధర్నా చౌక్ లో పర్మిషన్ అడిగి పర్మిషన్ తీసుకున్నాం. ఒక పర్మిషన్ అడగడానికి వెళ్తే పొద్దున వెళ్తే రాత్రి 10:30 దాకా మేము నుంచుంటాం. మీకు ఫొటోస్ కూడా చూపిస్తాం. మేము 9:30 దాకా మేము నుంచుంటాం. ఇంతసేపు మేము నుంచొని పర్మిషన్ తెచ్చుకుంటే వేలు చూపించి కేసు కడతా అంటున్నారు. మేము ఎంప్లాయీస్, మేమందరం కూడా మెడికల్ డిపార్ట్మెంట్ ఎంప్లాయీస్. మేము పిచ్చోళ్ళం కాదు. ఆమె కేసు కడతా అంటాకి. మీరు 2 రోజుల నుంచి ఎండనక వానకనక కూర్చుంటే మీరు నోరు తెరిస్తే మిమ్మల్ని కేసులు పెడతాం. మాకు కేసులు పెట్టడం కొత్త కాదు. మీ ఉద్యోగాల గురించి ఆలోచించుకోండి. తీసేస్తే మీ ఉద్యోగాలు కూడా తీసేయగలం అన్న మాట మాట్లాడటం అనేది చాలా దారుణం అండి. అపాయింట్మెంట్ కోసం మేము ఎన్ని సార్లు తిరిగినా మాకు ఇప్పుడు దాకా ఒక్క అపాయింట్మెంట్ అనేది ఇవ్వలేదు. అది సార్ వస్తున్నారని తెలిసి ఒక చిన్న రిప్రజెంటేషన్ ఇవ్వడానికి మేము ఒక 5 మెంబర్స్ వెళ్తామన్నా కూడా పర్మిషన్ ఇవ్వకుండా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఇన్ని రోజుల నుంచి మేము ఏనాడు గడక వాళ్ళు చెప్పిన మాట మేము ఉల్లంఘించలేదు. ఒక ట్రాఫిక్ అనేది మేము క్లియర్ చేయలేదు. ఏమి ఇష్యూస్ అనేవి మేమేం క్రియేట్ చేయలేదు. 3 డేస్ పర్మిషన్ ఇవ్వకపోతే మేము గ్రంథాలయాన్ని రెంట్కి తీసుకొని ఆ 3 డేస్ మేము అక్కడ కండక్ట్ చేసుకున్నాం. అలాంటిది ఈ రోజు ఒక చిన్న అవకాశం వచ్చిందని వెళ్తుంటే మమ్మల్ని వెళ్ళలేకుండా ఇలాంటి మాటలు మాట్లాడతా మీ మీద కేసులు పెడతాం, మాకు కొత్త కాదు అని బెదిరింపు చర్యలు చేస్తుంటే అసలు కూడా మాట్లాడనివ్వట్లేదు. నోరు తెరిస్తే కేసు పెడతామని చెప్పేసి అంటున్నారు. మరి అంత దారుణమైన దుర్మార్గంగా మేము ఏం చేసామో మాకు అర్థం కావట్లేదండి. ఈ రోజు నర్సెస్ డే, మేము బీఎస్సీ నర్సింగ్, ఎంఎస్సీ నర్సింగ్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఇంటర్నేషనల్ నర్సెస్ డే సందర్భంగా అక్కడ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నారు. అక్కడ కూడా పార్టిసిపేట్ చేసే హక్కు మాకుంది. ఇక్కడ మేము ఎవరం ఖాళీ చేయట్లేదు. అందరం ఇక్కడ ఉన్న ఒక 5గురు మాత్రమే వెళ్తామంటే. రాష్ట్ర ప్రభుత్వం తమ సమస్యని పరిష్కరించకపోతే నిరవధిక సమ్మెకు వెళ్తామని మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ సభ్యులు హెచ్చరించారు. యూనియన్ ఆధ్వర్యంలో విజయవాడ ధర్నా చౌక్ లో జరుగుతున్న మహాధర్నా సోమవారం 6వ రోజుకు చేరింది. సందర్భంగా యూనియన్ నగర అధ్యక్షులు పి మహేష్ బాబు మాట్లాడారు. తమ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం స్పందించకపోతే మంచినీటి సరఫరా, వీధి దీపాలు, డ్రైనేజీ వంటి సేవలను కార్మికులు నిలిపివేస్తారని చెప్పారు. తమ సమస్యలపై ప్రభుత్వం తక్షణమే స్పందించాలని డిమాండ్ చేశారు. ఇంజనీరింగ్ శాఖలో పనిచేస్తున్న టెక్నికల్ ఉద్యోగులకి 29,200, నాన్ టెక్నికల్ ఉద్యోగులకి 24,500 రూపాయల వేతనం ఇవ్వాలని వారు కోరారు. ఏపీ మున్సిపల్ ఇంజనీరింగ్ యూనియన్ తరపున విజయవాడ నగర కమిటీ పి మహేష్ బాబు రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ మున్సిపల్ ఇంజనీర్ వర్కర్ యూనియన్ పిలుపు మేరకు 6వ రోజు నిరవధిక సమ్మె కొనసాగుతుంది. ఎందుకంటే మా ప్రధానమైనటువంటి డిమాండ్లు ఏదైతే ఉన్నదో సమాన పనికి సమాన వేతనాన్ని ఇవ్వాలని, ఇంజనీరింగ్ కార్మికులందరినీ కూడా ఆప్కోస్లో ఉన్న ఇంజనీరింగ్ కార్మికులందరికీ కూడా టెక్నికల్, నాన్ టెక్నికల్ 29,200 రూపాయలు, నాన్ టెక్నికల్ 24,500 రూపాయలుగా జీతాలు ఇవ్వాలని, అదేవిధంగా మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులందరినీ కూడా మాకు సంక్షేమ పథకాలు ఇవ్వాలని, అదే రీతిగా ఈరోజు వయోపరిమితి పర్మనెంట్ వాళ్ళకి 60 సంవత్సరాల నుంచి 62 సంవత్సరాలకు పెంచడం జరిగింది. అదేవిధంగా మాకు కూడా ఆప్కోస్లో ఉన్నటువంటి ఇంజనీరింగ్ కార్మికులందరినీ కూడా 60 సంవత్సరాల నుంచి 62 సంవత్సరాలకు కూడా పెంచాలని, సంక్షేమ పథకాలు అందజేయాలని, అలాగే ఈరోజు రిటైర్డ్ అయిపోతే ఉత్తి చేతులతో మా కార్మికులు 60 సంవత్సరాలు చాలామంది రిటైర్డ్ అయి ఉన్నారు. వాళ్ళని ఉత్తి చేతులతో పంపించేస్తుంది ప్రభుత్వం. వాళ్ళకి పెన్షన్ 10,000 రూపాయలు ఇవ్వాలని మేము అడుగుతున్నాం, ప్రత్యేకంగా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా 72 జాతీయ పండుగ ఆదివారాల సెలవులు అన్నిటిని కూడా కలుపుకొని వాటిని సెలవు దినాలుగా అయినా ప్రకటించాలి, లేదైతే వేతనంతో కూడినటువంటి దినాలుగా అయినా ప్రకటించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా రిటైర్డ్ అయినటువంటి ప్రతి ఒక్క కార్మికుడికి కూడా వాళ్ళ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా ప్రతీది కూడా సంక్షేమ పథకాలు, అమ్మఒడిలి, అలాగే పెన్షన్ లాంటివి ఏది కూడా అందట్లేదు.
ఇవ్వట్లేదు. మరి ముఖ్యంగా ఈరోజు మాకు 15,000 రూపాయలు వస్తుంది జీతం. దాంట్లో కటింగ్ పోను 13,087 రూపాయలు మాత్రమే మా చేతికి వస్తుంది. ఈరోజు మేము డ్యూటీ చేయాలంటే నిత్యావసరంగా వస్తువు ఏ విధంగా అయితే ఉన్నదో మంచినీళ్లు, స్ట్రీట్ లైటు, అలాగే పార్కుల్లో పనిచేసేటటువంటి కార్మికులందరూ కూడా ఈరోజు 24 గంటలు పనిచేసేటటువంటి విధానంలో ఉన్నారు. ఎందుకంటే ఎప్పుడు పిలిస్తే అప్పుడు లైన్ పగిలితే ఇప్పుడు రావాలంటే ఇప్పుడు రావాలి, అర్ధరాత్రి ఫోన్ చేస్తే అర్ధరాత్రి రావాల్సి వస్తుంది. అలాంటప్పుడు మా కార్మికులు పెట్రోల్కే 5,000 రూపాయలు ఖర్చు అయ్యేటటువంటి పరిస్థితి ఉంది. ఇంకా 8,300 రూపాయలు ఉంటే వాటిల్లో ఇంటద్దె ఎక్కడ కట్టాలి, కరెంటు బిల్లు ఎక్కడ కట్టాలి? వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. నేడు అంతర్జాతీయ నర్సుల దినోత్సవం. పిఠాపురం నియోజకవర్గానికి చెందిన ప్రభుత్వ స్టాఫ్ నర్సులతో పవన్ భేటీ. విశిష్ట సేవలు అందించిన 8 మంది నర్సులకు సత్కారం. టీడీపీ పార్టీ సిద్ధాంతాలు నచ్చి అనేక మంది పార్టీలకు వస్తున్నారన్న సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా. వివిధ రాజకీయ పార్టీలకు చెందిన సుమారు 215 మంది పార్టీలో చేరిక. పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించిన ఉమా. భారత్ పాకిస్తాన్ల మధ్య యుద్ధం ఆగిపోవడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారన్న ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్. యుద్ధం జరిగితే ఎంతో నష్టం జరిగేది అని వ్యాఖ్య. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.